దేవుడు అంటాడు ప్రజలతో, నేను ఎక్కువ సమయం తీసుకొని మీరందరూ క్లుప్తంగా ఈ మాటలు వినాలి. వెంటనే దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. కుటుంబంలో ఆశీర్వదించబడుతుంది, పిల్లలు ఆశీర్వదించబడతారు, మీ పనుల యందు ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీతో నేను షేర్ చేసుకోబోతుంటున్నాను. మనం త్వరగా ఈ మాటలు విన్నాం. 12 అవుతుంటున్నది. 20 నిమిషాల దాకా మనము నేర్చుకుందాం. హల్లెలూయా. ఇక్కడున్నా హల్లెలూయా. ఇప్పుడున్నట్టు నిర్గమకాండము 23వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. 23వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనిపించే మాటలను మనము కొన్ని నేర్చుకుందాం. 25 వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ ప్రాణమును దీవించును, నేను నీ మధ్యలో ఉండి నీ రోగమును తొలగించెదను. హల్లెలూయా. ఏం చేస్తాడటమ్మా దేవుడు? మనం ఆయనను సేవించిన యెడల మనకిచ్చిన ఆహారము, మన యొక్క భోజనాన్ని, మన యొక్క అడ్లను కానీ బియ్యమును కానీ, మన యొక్క ప్రాణము తాగే నీటిని కానీ అన్నిటినీ దీవిస్తాడు, అన్నిటినీ ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వదించినప్పుడు మరలా ఏమంటుండంటే నీకు వచ్చిన రోగమును కూడా తీసివేస్తాడు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. మనుషుల ద్వారా కానిది దేవుని ద్వారా అవుతుంది. మనుషులకు ప్రతిదీ అసాధ్యమే. చూస్తే అన్నీ అసాధ్యమే. ఏదన్నా చేయమంటే ఇది నాతోని కాదంటారు, ఏదన్నా చూడురా అంటే అబ్బా నాతోని కాదంటారు. ఎవరికన్నా ఏదన్నా వ్యాధి వచ్చింది, కొంచెం దూరం పట్టుకెళ్ళాలి త్వరగానంటే అబ్బా నా బండిలో పెట్రోల్ లేదని తప్పించుకుంటారు, లేకుంటే నా బండికి పేపర్ లేదని తప్పించుకుంటారు. చాలామంది చాలా రకాలుగా డబ్బు విషయంలో తప్పించుకుంటారు. ప్రాణం పోయినా సరే కానీ తప్పించుకుంటారు ఈ లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆయనను సేవించిన ఎడల, ఆయనతో పాటు నడుచున్న ఎడల, ఆయనను నీ హృదయంలో చేర్చుకున్న ఎడల, నీ కుటుంబంలోనికి చేర్చుకున్న ఎడల, ఆయన నీవు యొక్క తినే తిండిని, నీ ఆహారమును ఆశీర్వదిస్తాడు. హానికరమ దాన్ని నీకెవరైనా పెట్టినా నీవు ప్రార్థన చేస్తే దాన్ని ఆశీర్వదించి తిన్న ఎడల అది ఏమైపోతుంది? పరిశుద్ధంగా మార్చబడుతుంది. దానిని దీవిస్తున్నాడు దేవుడు. ఆనాటి కాలములో యూదులు, గ్రీకు దేశస్థులు అక్కడ ఆహారము తింటున్నప్పుడు అట వారు మొట్టమొదటిగా ప్రార్థన చేసి తినేవారు. హల్లెలూయా. ప్రార్థన వలన ప్రతిదీ పరిశుద్ధపరుస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి భోజనానికి చేయడానికి వెళితే ఆ భోజనములో విషము కలిపి ఉన్నది. విషమై ఉంటున్నది ఆ భోజనంలో. విషమై ఉన్నప్పుడు దానిని తెలిపినప్పుడు ఆ భక్తుడు ఏం చెప్తుంటున్నాడంటే దానిని ప్రార్థించినప్పుడు అది పరిశుద్ధంగా మార్చబడుతుంది అని అన్నాడు. అది పరిశుద్ధంగా మార్చబడి అది తిన్నప్పుడు అది ఎవరికి హానికరము చేయలేదు. హల్లెలూయా. ఆ ప్రకారంగా ఉండాలంటే నీవెవరిని సేవించాలా? దేవునిని సేవించాలా. దేవుణ్ణి సేవించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు కలుగు రోగములను నీకు రానివ్వను. రాదు, రోగాలు రావు, మనకు వస్తాయి. జ్వరం వస్తుంది, సరిది వస్తుంది, జులాబ్ అవుతుంది, ఇంకెన్నో వ్యాధులు మనకు శరీరంలో ఉంటాయి. దానిని బట్టి మనం బలహీనతగా అవుతాము, బలహీనులు అవుతాము, పడిపోతాం. పడిపోకుండా ఉండాలంటే ఎవరిని సేవించాలమ్మా? దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. యేసును సేవించిన యెడల నీ బ్రతుకు ధన్యమగును. యేసు ప్రభుతో నడిచిన యెడల నీ జీవితము ధన్యమగును. నీ బ్రతుకు మార్చబడును, నీ కుటుంబము మార్చబడును, నువ్వు చేసే పనిలో ఆశీర్వదించబడదువు.
అని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మనము దేనిని సేవిస్తున్నాము? మనుషులను ప్రేమించకూడదు, మనుషుల మాటలకు లోబడకూడదు. వారు నిన్ను కుంగదీస్తారు. పిల్లలు మౌనంగా ఉండండి. ఇక్కడ ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చుండండి. మీరు మాట్లాడితే మీ తల్లిలు మీ తల్లిదండ్రులు అందరూ మీకే చూస్తారు. మీరు మౌనంగా కూర్చుండాలి, కూర్చొని మాకు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, మీకు మీ రోగములన్నిటినీ తొలగించడానికి ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయనకు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా బ్రతికినప్పుడే ఆయన నీకు కలుగు వ్యాధులన్నిటి నుండి విడుదలిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలుగా మీతో మాట్లాడే మాటలు ఏంటంటే, మనము ఇంకొక మాట చదువుకుందాం. దావీదు కీర్తన 34:17 ఒక మాట అంటున్నాడు. ఇక్కడ చూస్తే 34:17 నీతిమంతుల కొరకు ఉంటుంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలు. హల్లెలూయా. నీతిమంతులు అవలమ్మ. ఈ స్థలంలో కూర్చుండి దేవుణ్ణి సేవించిన వారే నీతిమంతులు, దేవుణ్ణి అతుక్కున్న వారే నీతిమంతులు. 12 మంది శిష్యులు ఆయనను అతుక్కొని నడిచారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా ఆయనను విడవకుండా నడిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. అబ్రాహాము మాటకు లోబడి బయటికి వచ్చాడు, ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దావీదు పిలిచినప్పుడు గొర్రెలను మేకలను విడిచిపెట్టి, జండల్ని విడిచిపెట్టి, ఆయన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఏడికి వచ్చాడంటే దేవుణ్ణి వెంబడించాడు. అప్పుడు ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు నేను ఎలా ఉండాలి? నీ జీవితంలో ఎవరిని ఎంచుకోవాలి? ఎక్కువగా పరలోకమందున్న తండ్రిని నువ్వు ఎంచుకుంటే నువ్వు నీతిమంతురాలుగా ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నీ ప్రార్థనలు వినగలుగుతాడు దేవుడు, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వగలుగుతాడు యేసుక్రీస్తు. ఎక్కడుంటున్నావు ఈరోజు? నువ్వు నీ బ్రతుకు ఎక్కడున్నది? నీ మాటలు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు సమయాన్ని ఎక్కడ పోడగొడుతున్నావు? ప్రతి సమయమందు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ఇంకొక మాట అంటున్నాడు 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిగా ఉన్నప్పుడు శ్రమలు వస్తున్నాయి, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాను. ఇప్పుడు విడిపించే దేవుడు కావాలన్నా, ఆపదలు పెట్టే దేవుడు కావాలా? మనకు విడిపించే నాదుడు కావాలా? ఒక స్థలానికి మనం వెళుతున్నామంటే, అక్కడ పని చేస్తున్నామంటే, ఆ పనిలో మనకి ఏదో కొంత మనం అనుభవిస్తున్నామని ఆ స్థలానికి వెళుతున్నాము. ఆ స్థలానికి వెళ్ళి అక్కడ లోబడి పని చేసినప్పుడే అది నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చి లోబడకుంటే, దేవుని వాక్యానికి లోబడకుంటే, నీకు కలుగు శ్రమలు ఎన్నో ఉన్నాయి, లేవని కాదు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. లేవా? రోగాలు లేవా? మనుషులకు వ్యాధులు లేవా? ఉన్నాయి. పిల్లలకు బాధలు లేవా? ఉన్నాయి. కుటుంబంలో ఒక 3 పిల్లలు ఉన్నట్టు అందరూ ఒక్క తీరుగా ఉంటారు, అదొక బాధనే. అయ్యో పెద్ద కుమారుడు బాగున్నాడే, నడిపి కుమార్తె బాగలేదే అని ఒక బాధ. ఒకవేళ అన్నీ బాగుండి భర్త చెప్పినట్టు వినకుంటే అది ఒక శ్రమనే, అది ఒక రోగమే మనకు. ఆ వ్యాధి నుండి కూడా మనం బయటికి రావాలంటే యెహోవాను సేవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది భయము భక్తి అంటే ఏంటిదండి చెప్పండి? ఎందుకు దేవుడు ఈ మాట రాయించగలిగాడంటే, భయము అంటే దేవునికి లోబడాలా. భక్తి అంటే దేవునికి చూపెట్టాల, ప్రజలకు కాదు. ఎవరికి చూపెట్టాలి? ఇష్టం దేవునికి భక్తి చూపెట్టాల. ఒంటరిగా గదిలో ఉండి ప్రార్థన చేయాల, మౌనముగా ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. నువ్వు కీకలు పెట్టి అందరికీ రావాలని ప్రార్థన చేసిన అవసరం లేదు. మౌనముగా ఒక్కసారి మోకరించి ప్రార్థించినామంటే
దేవుణ్ణి నువ్వు సేవించినట్టే. ఏ టెన్షన్ లేకుండా పిల్లలు పండుకున్నారా, వాళ్ళు పన్నంతసేపు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడదు? నీ పిల్లలు ఎందుకు బాగా కారు అవుతారు, బాగా అవుతారు. ఒక క్రమంలో నడవాలంటే తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన అవసరం. భర్త మార్చబడాలంటే భార్య ప్రార్థన అవసరం. పిల్లలు బాగుండాలంటే ఒక భర్తగా భార్యగా ప్రార్థన చేయాల. నిన్నటి దినం ఒక సాక్ష్యం విన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వారు కష్టంలో ఉన్నారు. వారి యొక్క తండ్రి, ఆయనకు 3 పిల్లలు, ఆయనకు పక్షవాతం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అయితే పెద్ద కుమార్తె 8 ఏళ్ళు. 8 ఏళ్ళ కుమార్తెకు ఎన్నో సోకులు ఉండేనట. వీళ్ళు మందిరానికి వెళ్తారు, కానీ ఆ పక్కింటి వారితో ఉండి లిఫ్ట్కి పెట్టుకోవటము, కమ్మలు పెట్టుకునటము, గాజులు రకరకాలుగా వేసుకొని చిన్నప్పుడే సారీ కట్టుకొనడము, అవన్నీ షోకులు ఆ బిడ్డకున్నాయి. అలా డాడీ పడిపోయాడు. పడిపోయినప్పుడు ఎన్నో ఫోటోలు దిగుతూ అంటే డీసెంట్గా ఉండటము అని ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళ డాడీ పడిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎవరు? భార్య ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ బిడ్డ చాలా గమనిస్తున్నది. ఎందుకు మా మమ్మీ ఇంతగా ఏడుస్తున్నది? ఏమైందమ్మా, డాడీ బాగాడా అని అడిగిందట. డాడీ ఎలా బాగవుతాడమ్మా, కాలు చేతులు 2 పడిపోయినాయి, నోరు పడిపోయింది, మాట్లాడటం లేదు, మాట కరువైపోయి 2 నెలలు అయిపోయింది. ఎట్లా బిడ్డ, మనం ఎట్లా బ్రతుకుదామని పిల్లలు 3 దగ్గర పెట్టుకొని ఏడ్చిందట. ఏడ్చినాక ఆ పెద్ద పాప 8 ఏళ్ళ వయస్సు గల ఆ అమ్మాయి రాత్రి లేచి ప్రార్థన చేస్తున్నది. ఇలా తల్లి పండుకున్నది, పిల్లలు పండుకున్నారు, తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ మంచము దిగి మోకరిచ్చి ప్రార్థన చేసడం అట్టుకోని, కానీ ఏడుసుడు వినబడుతుంది. ఇక మౌనంగా ఏడుస్తున్నది, ఎక్కిలతో ఏడుస్తున్నది. ఏడుస్తూ 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 ప్రార్థన చేసినప్పుడు తల్లి స్వరం వింటున్నది. ఏంటిది ఇక్కడ సౌండ్ వస్తున్నది అని చూస్తే 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక పాప లేదని సడ్డలను లేచి చూస్తే మోకరించి పెద్ద కుమార్తె ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు ప్రార్థించలే. ఆ బిడ్డ ప్రార్థన చేసినప్పుడు తల మీద చేతి పెట్టి, అయ్యా నా బిడ్డ చేస్తున్న ప్రార్థన విని నా భర్తకు స్వస్థత ఇవ్వయ్యా అని ఆ తల్లి ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నది. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియదేవని బిడ్డలారా, ప్రార్థన దేవుడిని హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కాలు ఆడించటం స్టార్ట్ అయింది. తెల్లారి పోయి చూస్తే చేతు ఆడించటం స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడి నుండి ఆయన గత వారం రోజులకు రిలీజ్ అయ్యి ఇంటికి వస్తే ఆ పాప ఏమంటుందంటే తల్లితోని, వచ్చి అమ్మా ఈ గాజులు అన్నీ పడాయి, ఈ లిఫ్ట్కి డబ్బను కూడా పడాయి, నాకు అవసరం లేదు. ఎందుకమ్మా అని అంటుంది. అమ్మా నేను డాడీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తేగా, నాకు డాడీ కావాలా అమ్మా, డాడీ లేకుంటే నేను ఎవరిని పిలాలమ్మా, నాకు డాడీ ఖచ్చితంగా కావాలా అని లిఫ్ట్గా బట్టలు అవన్నీ వేషధరణ అంతా విడిచిపెట్టి సాధారణంగా 9 గంటలకు మందిరంకి వెళ్తుంది. ఇప్పుడు నిన్న చెప్తున్న సాక్ష్యం ఆ తల్లి, నాకు దుఃఖం వచ్చింది, పిల్లలు ఎంత ప్రార్థన చూడండి. వాళ్ళ డాడీ నిన్న మందిరంలో నడిచిన వీడియో నాకు పంపించినారు. ఆ వ్యక్తి లేవటానికి కారణమోలు పిల్లల ప్రార్థన, సంఘ ప్రార్థన, ఒక భార్యగా ప్రార్థన, ఒక భర్త బ్రతకటానికి సంఘం ప్రార్థన, సేవకుల ప్రార్థన, ఇవన్నీ అవసరం ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ రోగముల నుండి నిన్ను విడిపిస్తాను. మొట్టమొదటిగా ఎవరిని సేవించాలా? దేవుణ్ణి సేవించాలా. ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి సేవిస్తే ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. ద్వారాలు తెరిచినప్పుడు నీకు వచ్చే రోగం విడుదల అవుతుంది. ఇక్కడ ఏమంటుంది తెలుసా, ఇంకా 20వ వచనంకి వెళ్తే, ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హల్లెలూయా. ఏ అపాయం వచ్చినా నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఎముకలు ఆ విరిగినాయి అనుకో, అతుకుబెట్టేయడం కష్టం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు, మీకు ఒక విషయం చెప్తాను, తల్లి గర్భములో ఒక
బాబే కానీ పాపే కానీ స్టార్ట్ అయినప్పుడు ఏ డాక్టర్ కూడా ఇప్పటి వరకు తెలియదు 250 బొక్కలు వెతుకుతాయి. హల్లెలూయా. 250 బొక్కలు శరీరములో ఇంకొక పాపకు బాబుకు అమర్చబడతాయి. అయితే ఆ ఎముకలు ఎలా పెరుగుతున్నాయి అన్నది ఇప్పటి వరకు డాక్టరు కనుక్కున్నాడు. అన్ని టెస్టులు చేస్తారు. పాప ఎదగటం లేదని చెప్తారు, కానీ ఎముకలు ఎదగటం లేదు, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని ఇప్పటికీ వారి టెస్టులలో రాలేదు. దేవుడు అంటున్నాడు, ఒకరిని పుట్టించుటకును ఒకటిని చంపుటకును అధికారము నాకు ఒక్కొనికి ఉన్నది, కానీ ఎవరికి నేను ఇవ్వలేదు. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఇలాంటి దేవుని దగ్గరికి మనం ఈరోజు వచ్చినామంటే ఆయనను సేవించాలి. ఖచ్చితంగా సేవించిన ఎడల నీ బ్రతుకంతయు ఆయన ఒక మార్గములో నడిపిస్తాడు. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాము? సాక్షులుగా జీవించాలి. ఆయన యొక్క మాటలు వింటున్నాం, ప్రతి బిడ్డ ఒక సాక్షిగా బ్రతకాలి. మన అందమును బట్టి కాదు, మన తెలివి జ్ఞానమును బట్టి కాదు. దేవునికి లోబడితే ఆ జ్ఞానం వేరా, దేవునికి లోబడితే ఆ యొక్క ప్రణాళిక వేరా, నీ మాటలు వేరా. కుటుంబంలో మార్చబడాలంటే నువ్వు ప్రతి మాట మాట్లాడేది మంచి మాట అయి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 84:5 ఒక మాట అంటున్నాడు. 84:5 నీ వలన ధన్యులు అతి ప్రియము వారు చేయుదురు కప్పును నానాటికి బలవృద్ధి నొందును ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. ప్రతి వారు ఎక్కడ కనబడతారంట? సియోనులో కనబడతారు. మనం గానము చేయాలి. మనము ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధ దేవుని యందు ఆశీర్వదించబడితే ఈ యొక్క నీ వలన బలము నొందును అంటే దేవుని వలన బలం పొందుతామట, దేవుని వల్ల ఆశీర్వదించబడతామట, దేవుని వల్ల మనం పైకి లేగలుగుతాం. ఎవరిస్తారు ఈ బలము? దావీదుకు బలం ఎవరు ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుడు బలం ఇవ్వకుంటే మనం ఏం పని చేయలేం. గొలియాతును ఓడించాలంటే దేవుని దగ్గర ఏం చేశాడు? దావీదు బలం పొందుకున్నాడు. అంతేకాదు తెలివిని కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. తెలివిని పొందుకొని బలమును పొందుకొని గొలియాతును ఓడించగలిగాడు. మరి మనం కలిగిన రోగమును ఓడించాలంటే మనం ఏం చేయాలా? తెలివిని పొందుకోవాలా, జ్ఞానమును పొందుకోవాలా, బలము పొందుకోవాలా. బలం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దుష్టుడు గజగజ వణుకుతాడు. హల్లెలూయా. దుష్టుడు ఏమైపోతాడు? గజగజ వణుకుతాడు. ఎందుకంటే వాడు ఎందుకు అనుకుతాడంటే నీ ప్రార్థన పవర్ అంతున్నది, నీ ప్రార్థన బలం అంతున్నది, నీ ప్రార్థన శక్తి అంత ఉన్నది. హల్లెలూయా. అలాంటి బలం పొందుకోవాలి, అలాంటి జ్ఞానం మనం పొందుకుంటే దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు, రాజుల ఎదుట నిన్ను అధికారిగా నిలబెడతాను. హల్లెలూయా. సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాను. ఎందుకు? దావీదును కూర్చుండబెట్టినాడు. దావీదు దేవునికి లోబడ్డాడు, అప్పుడు దాన్ని అనుభవించగలిగాడు. ఈరోజు మనం లోబడాలి. ఈరోజు లోబడితే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు. ప్రేమమైన్ని ఎప్పుడు మనం ప్రేమిస్తూనే ఉండాలా. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13, ఫిలిప్పీలకు 4:13. నేను ముగిస్తాను, దగ్గరికి వచ్చిన. నన్ను బలపరచువానందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఎవరిని బలపరచాలమ్మా ఇక్కడ మనము? దేవుణ్ణి బలపరచాలా. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందే
నేను సమస్తమును చేయగలిగను. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకములో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో బాగా ప్రేమిస్తారో లేదా నిన్ను? ఇప్పుడు భర్తను ఎక్కువ ప్రేమించినప్పుడు ఎక్కడ ఉండడట తెలుసా? భర్తను ఎక్కువ ప్రేమిస్తే ఏ స్థలంలో కూడా ఆగడట సమయం అయిపోయినాక. ఎందుకు? ప్రేమించేవారు అక్కడ ఉన్నారు కాబట్టి. భర్త పనికి వచ్చినాక ఒకవేళ ఆయన వచ్చినాక నీళ్లు పెట్టలేదు అన్నానుకో, పెట్టుకో అని అన్నావు అనుకో, టెన్షన్ ఇక పెరుగుతుంది. ఇక ఒకవేళ భోజనం పెట్టంటే పెట్టుకో అని అన్నావు అనుకో, ఇంకా కోపం వస్తుంది. ఇంటికి వచ్చే బదులు అక్కడ నేనన్నా అది ఫాస్ట్ ఫుడ్ రైస్ తిన్నది నయమని అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు? వేదన ఇంటి దగ్గర. అయితే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? భర్త పనికి వెళ్ళి వచ్చినప్పుడు భార్య ప్రేమించి మాట్లాడాలి. ఒకవేళ నువ్వు దేనినన్నా ఆశించాలా అంటే ఏం చేయాలా? ఆయన దగ్గర నుండి ఏదైనా ఆశించాలా? ఏం చేయాలి? ప్రేమను చూపెట్టాలి. హల్లెలూయా. ప్రేమను చూపెడితే ఖచ్చితంగా ఇస్తాడు. కోపంతో అడిగినావు అనుకో, ఒక్క చారణ కూడా దొరకదిగా. ప్రేమను చూపెట్టితే ఖచ్చితంగా దేవుడైనా నీ మాటలకు కరగగలుగుతాడు. ఎట్లా కలుగుతాడు తెలుసా? వాక్యంలో చూస్తే దేవుడు అంటాడు, చాలా బాధలో ఉన్నాడు. ఎవరున్నారంటే మోషే చాలా వేదనతో ప్రార్థిస్తున్నాడు. దేవుడు కరుగుతలేడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుని ఉగ్రత ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రజలు వాళ్ళు దూరం చేసుకొని పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నాతో మారుస్తానని దేవుడు అంటున్నాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, అయ్యా, ఐగుప్తు నుండి తీసుకొచ్చినావు, ఇక్కడ దాకా తీసుకొచ్చినావు, వాళ్ళకి తెలియకనే అక్కడ వచ్చారు, వాళ్ళకి తెలపాలని నీవెవరో తెలియాలనే వాళ్ళని తీసుకొచ్చినావు, మళ్ళీ ఇక్కడ వాళ్ళు తెలియకనే వాళ్ళు ఏదో చేస్తుంటున్నారు, అయినా వాళ్ళని నువ్వు చంపాలనుకుంటున్నావు. ఎంతవరకు కరెక్ట్ అయ్యా? అలా చేయడం తప్పే కదా ప్రభువా, అలా చేయకయ్యా అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు మోషే. అప్పుడు దేవుని హృదయం కలిగింది, కరిగిపోయింది. అవును కదా, మన ద్వారా కూడా దేవుడు ప్రార్థన విని న్యాయం చేస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు న్యాయం చేస్తున్నంటే శరీరానుసారంగా భార్య అయినా కరిగిపోవటమే, భర్త అయినా కరిగిపోవటమే, పిల్లలైనా కరిగిపోవటమే. పిల్లలను ఎక్కువ ప్రేమిస్తే ఖచ్చితంగా తల్లిగా ఒక ఎక్కువ ప్రేమ ఏదున్నదంటే తండ్రి కంటే ఎక్కువ తల్లినే ప్రేమిస్తారు. ఎవరు కావాలి నీకంటే మా అమ్మ కావాలి నాకు. హల్లెలూయా. అని నా వెంట రారా, నేను ఇంటికి తీసుకోవాలి, లేదు మా అమ్మ వస్తానే నేను వస్తా అంటాడు లేదా? అలాంటి ప్రేమ ఎవరు చూపెడుతున్నారు? తల్లిగా చూపెడుతున్నావు. అందుకే నిన్ను విడువరు. అప్పుడు దేవుడికి కూడా అలాంటి ప్రేమ కావాలి. ఇక్కడ అదే అంటున్నాడు. మళ్ళా చదువు పిలిపి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి నువ్వు బలపరిస్తే, దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే సమస్తము నీకు చేయగలుగుతాడు. సమస్తము చేసే వ్యక్తి మనకు కావాలా, సమస్తము కలుగజేసే వ్యక్తి మనకు కావాలా. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క దయంలో, మత్తయి సువార్త 10:20లో, మత్తయి సువార్త 10:20లో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలారు వారు మీరు కారు. హల్లెలూయా. ప్రజలు ఏమనుకుంటారు? పైగా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ఎక్కువ సేవిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ఎక్కువ పిలుస్తున్నావు నీ దగ్గరికి. అప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? అబ్బో, ఆయన దేవుని మాటలే మాట్లాడుతున్నాడు, ఆ బిడ్డ దేవుని మాటలే మాట్లాడుతున్నది. ఆ బిడ్డలు ఆ మాటలు విని వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళు దేవుని బిడ్డలని ఆలోచిస్తారు, వాళ్ళు యేసుక్రీస్తు పిల్లలని ఆలోచిస్తారు. అలాంటి అనుభవంలో మనం వెళ్ళాలి, అలాంటి జీవితాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ చూడండి, మీరు కొద్ది మందిగా ఇక్కడ ఉంటున్నారు, చాలామంది ఉన్నారు.
మందిరంకి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది రాలేకపోతారు. అవునా కదా? ఇప్పుడు వారు పనికి పోతలేరని నేను పనికి పోకుండా నడుతుందా? ఇప్పుడు ఒకళ్ళకి పైసలు అవసరం లేదు, వాళ్ళు రారు. మనకు అవసరం ఉన్నది మనం పోవాలనా లేదా? ఇష్టం. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు, అది అందరి పని, అది ఊరంతటి పని. ఏమో పక్కింట పోతున్నారు, నేను ఎందుకు పోవాలా? ఎవరు మురుగుతారు? ఆమెతో పాటు నువ్వు మురుగుతావు. ఈ మందిరం లెక్క కూడా అంతే. ఈరోజు ఈ దివ్యమైన మాటలు వినటానికి ఆమె ఆశీర్వదించబడటం లేదు, కానీ విని ఆశీర్వదించబడతాం. ఒకరోజు దేవుని ఎదుట నిలవబడతాం, సింహాసనం ఎదుట ఉంటామా లేదా? సియోనులో సింహాసనం ఎదుట మనము నిలబడతాము. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఏమని అడుగుతాడు తెలుసా? ఎన్ని విశ్రాంతి దినములు నువ్వు పడిపోయినవమ్మా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు తెలుసా, అబ్రాం అంటాడు, ఒక్క వ్యక్తినైనా సరే ఉంటే ఆ దేశాన్ని తప్పించగలుగుతావయ్యా అని అడిగితే దేవుడు జవాబు ఇయ్యలేగా. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు దేవుడికి. ముగ్గురు ఉంటేనయ్యా అంటే అయినా సరే అన్నాడు, 5గురు ఉంటే అయినా సరే అన్నాడు, కానీ లాస్ట్కి ఒక్కరుంటే అందుకే దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఒక్కరు వచ్చినా చాలు. బాకీ కుటుంబాలన్నీ నాశనం చేసినా ఆయనకి ఎంత టైం పట్టదు. కానీ దేవుడి సన్నిధిలో నీవు ఉంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే సమయాన్ని వ్యర్థపరచకూడదట. ఇంటికాడుండి సమయాన్ని వ్యర్థపరచకూడదు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరు చిన్న పిల్లలు పట్టుకొని ఎండలు వస్తున్నారంటే నాకు బొంబాయిలో మా పనివెళ్ళి అది వస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే డెలివరీ అయిన 9 దినాలకే పాపను పట్టుకొని మందిరానికి వచ్చి ప్రేయర్ పెట్టుకొని పోతాం. అక్కడ రూల్ లేదు మీ ఇంటికి వచ్చి ప్రేయర్ పెట్టడం, మేము అట్లా చేయలేదు. వాళ్ళు 9 రోజులు అయిన తర్వాత వచ్చి పేరు పెట్టుకొని వెళ్తారు. ఇక మళ్ళీ ఎవరు వెళ్ళద్దు, ఇక ఏ పేరు కూడా. అంటే మీరు కూడా ఒక చిన్నపిల్లలను పట్టుకొని దేవుని సన్నిధికి వస్తారు కాబట్టి ఈ దీవెనలు అన్నీ మీకు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ అంటున్నాడు యేసయ్య 45:12 దేవుడు దేనిని కలుగజేసిండు అన్నది ఇక్కడ చెప్తాడు. నేనే సృష్టించితిని, ఆజ్ఞ ఇచ్చితిని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నరులను కలుగజేసినాడు. ఇప్పుడు నరులం అంటే మనం ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన దగ్గరికి వచ్చిన మనము దీవించబడతాం. మీకు తెలుసా, ఆది కాండంలో నోహావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? నోహావు ఎంతమంది వాళ్ళు? వాళ్ళ కుటుంబమే. ఇంకా వేరే కుటుంబం ఉన్నది అక్కడ? లేదు. కానీ ఆ దేశం అంతటికి చెప్పాడు సువార్త. అరే 40 దినములు 40 రాత్రులు వర్షం కురబోతుందిరా, మరి ఇక్కడ ఈ దేశం అంతా మురుగుతుందటరా. దేవుడు నాతో మాట్లాడిండు, నావ కట్టుమన్నాడు. ఈ యొక్క ఓడను తయారు చేసినప్పుడు మనం అందరం అందులో ఉంటే బ్రతకగలుగుతామురా అని ఆయన 20 సంవత్సరాల దాకా ఆ వాక్యాన్ని బోధించాడు. అయినా ఓవలిండే విన్నరా? ఆయన మీద ఎక్తాలు చేశారు, నవ్వారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలతో పాటు ఆ ఓడను కట్టడం స్టార్ట్ చేశాడు. అంత దినములో ఎవరు బ్రతికించబడ్డారు? నోవావే కదా. ఇప్పుడు మనము ఒక్కరము ఇక్కడ బలపడ్డా మనం బ్రతికించబడతామా లేదా? ఇక నేను చెప్పేది చాలా గౌరవించండి. కొద్ది మందిమి, కానీ మంచి మాటల ప్రకారం నడవాలి. ఒక్కరమైనా సరే మంచి మాటల ప్రకారం నడవాలి. లోకం వైపు చూడద్దు, వాళ్ళు ఎలా ఉన్నారని చూడద్దు. ఆమె ప్రార్థన చేస్తలేదు, నేను ప్రార్థన చేయనని అనకూడదు. ఆమె పాటలు పాడతలేదు, నేను పాటలు పాడకూడదని ఎప్పుడు అనకూడదు. నీ జీవితంలో నీకు వచ్చిన దాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. అంతే. వాక్యం చదవతుందా? సమర్పించుకోవాలా.
పాటలు పాడుతుందా? సమర్పించుకోవాలా. ప్రతి ఆదివారం కొత్త పాట పాడతానయ్యా అని సమర్పించుకోవాలా. వాక్యాన్ని బోధించగలుగుతా అన్నదా? నువ్వు నేర్చుకొని నిలబడు. దేవుడు లేడీస్ని కూడా వాడుకున్నాడు తెలుసా. ఎప్పుడు సేవకుడు ఇక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు. ఒకసారి వెళ్ళిపోతాడు ఎక్కడికైనా, ఏదో పని మీద వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు ఉండాలి ఇక్కడ? ఎవరు వాడబడాలా? బలపడాలా మీరు. ఇప్పుడు నేను వచ్చి 1 రోజులు అవుతుంది. 2 సంఘాలు పడిపోకుండా దేవుడు నిలబెట్టుకున్న కారణం ఏంటంటే ఇద్దరు నిలబెట్టుకున్నాడు. నేను లేకున్నా అక్కడ నడపగలుగుతున్నారంటే దీనికి ఎవరు? దేవుడే కారకుడు. మీరు బలపడాలా. ఒక్క వ్యక్తి కానీ బలపడుతూ ప్రార్థన చేయాలా. ముందుకొచ్చి ఇక్కడ సిగ్గుపడకుండా దేవుని మహిమపరచాలా. వాళ్ళు దేవునికి అవసరం. వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు ఎక్కువ. ఎందుకు? నీ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నావు కాబట్టి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే యేసయ్య 45 ఇదే 45లో 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం. ఆకాశములకు యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరంకారముగా ఉండునట్టు ఆయన దానిని సృజింపజేసాను. హల్లెలూయా. ఎందుకు సృజింపజేశాడంటే ఆదికాండంలో చూస్తే నిరాకారముగాను శూన్యముగాను విశాలపరచినాడు తెలుసా. ఈ జనంగా బ్రతకడానికి విశాలపరచినాడు. మీరు చూసినట్టయితే ఈ కాలంలో ఆవులు బర్రెలు తక్కువ అయిపోయినాయి, జనాలు ఎక్కువ అయిపోయారు తెలుసా. ఎప్పుడన్నా చూస్తారు, లెక్క పెడతారు ఎప్పుడన్నా ప్రజలు? 1000 కోట్ల కొద్ది ప్రజలు అయ్యారు. కానీ ఆవులు, పాలిచ్చే ఆవులు ఈరోజు లేకపోయాయి. పాలిచ్చే బర్రెలు తక్కువ అయిపోయినాయి. కానీ దేశం అంతా పాలు వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇదంతా ఒక కెమికల్ తెలుసా మీకు. అది తాగుతూ మనం బాగుంటాం. అది తాగితే మనం బ్రతకలేము. ఈరోజు మీరు చూస్తే చాలామంది తినే ఆహారము చాలా ప్రమాదకరమైనది. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ కానీ బయట తింటాం, టేస్ట్గా ఉంటుంది. అందులో వేసే ఉప్పు హానికరమైనది. వెనిగర్ అని ఒక లిక్విడ్ వస్తుంది బాటిల్లో. వాడు ఇట్లా చల్లుతాడు, చూసారా మీరు? చల్లుతాడు ఇట్లా. వెనిగర్ అని ఒక సేమ్ వాటర్ లెక్కనే ఉంటుంది. అదేంటి తెలుసా? మాడిపోయిన బోళ్ళ మీద, గంజుల మీద ఆ లిక్విడ్ని మీరు పోసి ఒక 10 నిమిషాలు ఉంచండి, వైట్ అయిపోతుంది తెలుసా. మీరు ఎప్పుడైనా మీరు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు. అది వెనిగర్ అని ఇదే బాటిల్ రెంపుతాడు, పెద్ద బాటిల్లో రెంపి వైట్ కలర్గా ఉంటుంది. వాడు మీదకి వెళ్ళి పడేస్తాడు. అది కెమికల్. ఆ కెమికల్ మనం తింటే నాలుకకు టెస్ట్, కానీ శరీరానికి హాని. అది నేను యూజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీ స్టవ్ ఉన్నది, మీరు ఎప్పుడన్నా ఆలోచించండి. దాన్ని వెనిగర్ అంటే మీకు దొరుకుతుంది, మెడికల్లో దొరుకుతుంది, దుకాణంలో కూడా, షాపులలో కూడా దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఆ చుట్టూ మాడిపోయిన దాని మీద వేస్తే అది మొత్తం తట్టలు వేసేస్తుంది. అంటే మన శరీరాన్ని ఎంత కొరుకుతుంది అది. కానీ ఆలోచించమా, అది ఒక కెమికల్. దానికి దూరమై ఉండాలి. మన ఇంటి భోజనం మంచిది. మన ఇంటిలో కారం వేసుకొని తినడం అది మంచిది. దేవుడు అంటున్నాడు, అందుకే నేను ప్రతిదీ సృష్టించినాను, కానీ మీరు తయారు చేసుకొని తినాలి దాన్ని. హల్లెలూయా. ఈ లోకమును సృష్టించినాడు, జగత్కు పునాది ఆయనే. 6 దినములలో ఎంత సృష్టిని తయారు చేశాడు. ఇప్పటికీ వేలాది మంది బ్రతికే స్థలమును దేవుడు తయారు చేసి ఉంచాడు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? ఇదే భూమి మీద ఉంటున్నాము. ఆయన గాలి పీలుస్తున్నాము. ఆయన యొక్క వెలుగులో మనం ఉంటున్నాం. ఇక్కడ అంటున్నాడు 19వ వచనం. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట లాడలేదు. నన్ను వెదుకువాడిని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయవాడను అగు యెహోవానగు నేనే. హల్లెలూయా. చీకటిలో ఆయన చెప్పలేదు.
యాకోబుతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు అట్లా చీకటిలో, వెలుగులో మాట్లాడాడు. ఈరోజు మీరు వెలుగు సంబంధాలు అయి ఉంటున్నారు ప్రియదేవుడు. వెలుగు సంబంధమైన మాటలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు వెలుగై ఉండాలి, ఉప్పై ఉండాలి, దయ్యములను బెదిరించే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే ఎట్లా చేయాలో తెలుసా? మౌనంగా చేసి 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 ఒకవేళ రోగులు అయిన ఎడల, పిల్లలు బలహీనతగా ఉంటారు చూడు, మీకు మళ్ళీ చెప్తుంటున్నాను, వ్యాఖ్య ఉంచుకోండి. మీ గదిని బంద్ చేయండి. పిల్లలు ఏడిస్తే బంద్ చేసి కడుపు మీద తల మీద చేతులు పెట్టి గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా మీ బలం ఎంతున్నా, మీ భర్తలను తింటే అప్పుడు నోరు ఎట్లా వస్తుందో అంత గట్టిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వేసుకో అన్నం నేను అయ్యా అని ఎలా అంటావో దయ్యంతో అట్లా మాట్లాడాలి. ఏయ్ పోతావా లేదా, ఒంటి వెంట కాలు కింద దొక్కుతా, నేను ఎవరిని అనుకున్నావు, దేవుని బిడ్డను అని నువ్వు గట్టిగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా అది ఓకుంటే నన్ను అడగండి. హల్లెలూయా. ఇది నమ్మండి. ఎందుకంటే నేను సంఘంలో చెప్పేది అదే, వాళ్ళు చేసేది అదే. ఉదయకాల ప్రార్థనకు వస్తే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారు, మేము ఆరాధన చేస్తున్నాం, వాళ్ళు ఏమో తప్పట్లు కొడుతూ దయ్యాలను కొడతారు. ఇట్లా వెళ్ళిపో 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 అనుకుంటా. ఎందుకు తెలుసా? తప్పట్లు కొట్టడం వల్ల వాని చెవులు వలుగుతాయి, వాని చెంపలు వలుగుతాయి, వాడు అక్కడ ఉండడు. ఇక ఈమె తప్పట్లు కొడితే పక్కన పడిపోతుంది. ఎందుకు? దయ్యం మీద పరిశుద్ధ ఆత్మ ద్వారా తాకుతుంది. అలా దయ్యాలు బయటకు వస్తాయి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్సవంతో ఆయన్ని ఆరాధించాలి, ఆనందముతో ఆరాధించాలి. ఇక్కడ అంటున్నాడు 20వ వచనం, కూడి రండి జనములతో దగ్గరికి వచ్చి కూడుకొనుడి, ఏమీ రక్షింపలేదు, దేవునికి మొరపెట్టు వారికి, దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు. హల్లెలూయా. వారికి తెలివి లేదు, వారు రారు మందిరానికి. కానీ కూడి మనం రావాలా. ఎవరం రావాలా? తెలిసిన వారం రావాలా. తెలిసిన వారం వస్తే ఖచ్చితంగా దీవించబడతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువ దేవుని ఉండాలి. అందుకే మొదట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ ప్రాణమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగములను తొలగించెదను. హల్లెలూయా. ఇప్పుడు తొలగించి ఈ ఆశీర్వాదాలన్నీ మనం వెతికి రావాలి. అప్పుడు మనం దీవించబడతాం. దేవుని బిడ్డలారా, లోకానుసారమైన మాటలు మనకు అవసరం లేదు, లోకానుసారమైన జీవితం మనకు అవసరం లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించే అట్టి బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే లోకానికి అన్నీ తెలుసు, ఎక్కడ ఎవరు పడగొట్టాలా, ఎక్కడ ఎవడు పడతాడు అనేది లోకానికి తెలుసు. కానీ మనకేం తెలుసు తెలుసా? ఎప్పుడు సైతాన్ని దొక్కాలా, మనం దేవుణ్ణి గణపరచాలా. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలంటే మనం మొట్టమొదటి మనలో ఉంటున్న సైతాన్ని కానీ తొలగించాలి. మీకు తెలుసు, సైతాన్ గడు ఎన్నో రకాలుగా వస్తాడు. పీడికలు చేస్తాడు, భయపెట్టిస్తాడు, లేకుంటే కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు, భార్యకు భర్తకు సమాధానం లేకుండా చేస్తాడు, పిల్లల్ని నడిపిస్తాడు, పిల్లలను ఎప్పుడు వేధిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము ఈ 3 రోజుల నుంచి నాకు ఎందుకు ఈ బాధ పెడుతున్నావు బిడ్డ, ఆగురా అని మనం లొల్లి పెడతాం. కానీ వాడు అలాగా గొడవ పెట్టడం కాదు, కానీ వాడి మీద ఏదో ప్రయోజనం అవుతుందని నేను చేతి పెట్టి ప్రార్థన చేయాలి. వాడు పండుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వానిలో ఉంటున్న ప్రతి సైతాను తొలగించబడుతుంది. ప్రతిదినము నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అల్లర నీకు అనిపించిందా, నీ పిల్లలు అల్లర చేస్తున్నారా, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి సేవించాలి. సేవించిన ఎడల ఆయనకున్న రోగము నుండి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని మాటలకు మనము లోబడి దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకుందాం. ఎందుకంటే నోహావు నడిచినట్టు మనం నడుచుకుందాం, అబ్రాహాము నడిచినట్టు నడుచుకుందాం, దావీదు లోబడి బలం పొందుకున్నట్టు మనం ఈరోజు బలం పొందుకున్నాం. కాబట్టి ఆ బలముతోనే మనం ముందుకు సాగుదాం. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.